ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ నాయకుడికి 20,000 రూపాయల లంచం ఇచ్చానని అయినా జాబితాలో పేరు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు కనకయ్య అనే యువకుడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని అయినా తన పేరు జాబితాలో రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా చేశాడు కనకయ్య. కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 50,000 రూపాయలు లంచం అడిగాడని, అతనికి 20,000 రూపాయలు ఫోన్ పే చేసినా తన పేరు రాకుండా చేశారని కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కి కనకయ్యను సముదాయించి కిందకి దించారు పోలీసులు. సంపాదన లేదు, ఏది నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఫస్ట్ 20,000 అన్నారు. ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారట. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అందరూ ఏం తర్వాత దేవుడా దండం పెడతా అందరూ. అయితే సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే 20 లక్షలు చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నర్సయ్యకి ఫోన్పే చేసి ఏది అది మురియాలకి ఇష్టం శాస్త్రాచారు ఏమన్నా వర్క్ చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు.